రుక్మిణీ పాండురంగ స్వామి 25వ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గాదంశెట్టి శ్రీనివాసులు ఆయన కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా నిర్వహిస్తున్నారు. అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ ఉత్సవాలకు భారీ సంఖ్యలో చుట్టుపక్కల వారు వచ్చి స్వామివారికి పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు సేకరిస్తున్నారు. భాగ్యం మాకందరికి కూడా కలిగింది. మరలా ఇలాంటి భాగ్యం మరలా వచ్చే సంవత్సరం ఆషాఢ మాసంలోనే వీలు పడుతుందని చెప్పని అంటున్నాం. తర్వాత ఈ యొక్క కలువాయి గ్రామం వాస్తవులే వీళ్ళు గాదంశెట్టి అయింది. ఇప్పుడు మనం కలువాయిలో ఉండి ఇక్కడ కార్యక్రమాలు చేయడం అనేది అది మన యొక్క ధర్మం, బాధ్యత. 1975 నుంచి ఈడ బ్రహ్మాండంగా పండగ భజన చేసి కళ్యాణం కట్టించినారు. అప్పుడు పెద్దవాళ్ళు మన ఆదివేశం ప్రముఖులంతా కలిసి ఉభయం బాగా చేస్తూ బ్రహ్మాండంగా చేశారు. అది కొన్నాళ్ళైన మాజీ ధర్మకర్త మారిపోయారు, కొన్నాళ్ళు చేయలేకపోయారు. దాన్ని మళ్ళీ 2001 నుంచి దీన్ని తీసుకొని ప్రతిరోజు బ్రహ్మాండంగా పాండురంగ స్వామి రుక్మిణి పాండురంగ స్వామిని బ్రహ్మాండంగా పండరీపురంలో ఉన్నట్టుగా కలువాయిలో అందరికీ దర్శన భాగం కల్పించాము. ప్రతి ఒక్క రోజు బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం కూడా ఉభయాలు బాగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం 20 సంవత్సరాలు గాదంశెట్టి శ్రీనివాసులు అనురాధ వాళ్ళు కళ్యాణం కూడా వాళ్ళ ఫాదర్ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ వంశం వచ్చిన తర్వాత అనురాధ గారు 20 సంవత్సరాలు బ్రహ్మాండంగా కళ్యాణం చేస్తూ సిల్వర్ జూబ్లీ బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇలా సిల్వర్ జూబ్లీకి గాను పండర భజన, కోలాటాలు అన్నీ బ్రహ్మాండంగా మన శివాలయం కాడ నుంచి బజార్లో ప్రతి ఒక్క వీధి నుంచి దేవస్థానం వరకు పండర భజన, కోలాటం, మన ఆర్య వయసుల చేత కోలాటము, పండర భజన అన్నీ చేసి అన్నదాన ప్రయోగం చేశాము. ఇక్కడ కళ్యాణం కూడా 20 సంవత్సరాలు బ్రహ్మాండంగా జరిగింది. ప్రతిరోజు నూనె, అరటిపళ్ళు, చక్కెర తెచ్చి పంచి ఆయన ఇక్కడ కలువాయిలో ఎన్నేళ్ళు ఉన్నారో అన్నేళ్ళు ఈ గుడి దర్శనం చేసుకుంటే ఆయన నిద్రలేసి దినచర్య జరిగేది కాదు. అట్లే ఆయన అట్లుంటే మా చేసిన ఆయన ఏంటంటే ఇట్లా సేవ చేసావు, రాగి చెట్టు, యాప చెట్టు వేసావు నాన్న, కళ్యాణం చేద్దామన్నారు. 79లో కళ్యాణం చేశాము రాగి చెట్టు, యాప చెట్టుకి. మధ్యలో 10 ఏళ్ళు ఉత్సవాలు గ్యాప్ వచ్చాయి. వాళ్ళు ఉండగా కూడా పెద్దవాళ్ళు ఉండగా కూడా ఉభయం చేసేవాళ్ళం. మధ్యలో 10 ఏళ్ళు గ్యాప్ వచ్చాయి. 11 ఏళ్ళు చేయకుండా ఉంటే గుడికి బరికి రాదు, చెయ్యాలమ్మా అని మా దగ్గరికి వచ్చారు. తప్పకుండా చేస్తామని చెప్పాము. 25 ఏళ్ళుగా మేము ఇక్కడికి వచ్చి నిద్రలేస్తే చీకటితో వచ్చి ఇక్కడ అన్ని గుళ్ళల్లో పూజలు చేసుకొని సాయంత్రం కళ్యాణం చేసుకొని హ్యాపీగా పోతున్నాము. ఈ ఊర్లో పుట్టి పెరిగినందుకు మా అందరికి కూడా హ్యాపీగా ఉంది. ఇంత బాగా జరిపిస్తున్నందుకు దేవుడు కూడా మాకు ఇంత ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ హ్యాపీగా చేస్తున్నాం. వాళ్ళు మేము దగ్గరుండి జరిపించడం అనేది మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం. ఇంతకన్నా మించి నాకు మాటలు రావటం లేదు. ఈ సంవత్సరంతో 25 సంవత్సరాలు పూర్తయింది మేము మొదలుపెట్టి. ఆ దేవుడు కరుణించి మా మీద జాలి చూపించి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడని ఆ దేవుడికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటున్నాం. మా జన్మ చరితార్థం అయిపోయింది.